ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువుకునే పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకుండా తూట్లు పొడిచారంటూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం గుంటూరులో ఆందోళన చేస్తుంది. పూర్తిగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మనతో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు, వారిని అడిగిస్తున్నాం. ఏంటి ప్రధానంగా ఎట్లా చూస్తారు మీరు? అధికారంలోకి రాకముందు నేడు ప్రభుత్వం ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల గారు తన సొంత నియోజకవర్గంలో ఎన్నికల హామీలో భాగంగా ఇంటింటికి వెళ్ళి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇంటికి నలుగురుంటే 60,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఈ మంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మాట తప్పి మోసం చేస్తూ ఉన్నారు. దాదాపు 87 లక్షల మంది తల్లులు ఈ తల్లికి వందనం కోసం వేచి చూస్తూ ఉన్నారు. అనేక మంది తల్లులు గతంలో ప్రభుత్వం అమ్మఒడి ఇచ్చింది కాబట్టి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో చేర్చుకొని ఫీజులు కట్టుకున్నాం, ఈ ప్రభుత్వం కూడా 15,000 రూపాయలు ఇస్తూ ఉంది, 30,000 రూపాయలు ఫీజు ఉంటే 15,000 రూపాయలు వస్తాయని చెప్పని అనేక మంది చైతన్య నారాయణ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో పాఠశాలలో చేర్పిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదని చెప్పని ఈ విద్యా సంవత్సరం ఇవ్వాలని చెప్పని చెప్తా ఉంది. దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఈ భారతదేశంలో నా అంత అనుభవం ఎవరికి లేదని చెప్పినటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా పూర్తిగా మోసం చేస్తూ ఉన్నారు. అన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలీదా, బడ్జెట్ లేదా అని చెప్పని తెలీదా అని చెప్పని ఏఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పూర్తిగా విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నారు, తల్లుల్ని మోసం చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో ఎక్కడ పడితే అక్కడ తల్లికి వందనం ఇస్తాం, 100 రోజుల్లో జీవో నెంబర్ 70 రద్దు చేస్తాం, 100 రోజుల్లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పినటువంటి ఈ నారా లోకేష్ గారు 100 రోజుల తర్వాత ఎక్కలేదు. అదేవిధంగా ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత వహించి ఈరోజు సమాధానం చెప్పాలి రాష్ట్రంలో తల్లులకి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఫంక్షన్లకు వెళ్తూ ఉన్నారు తప్ప రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఏంటని చెప్పని అడిగే పరిస్థితులు లేదు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అన్నారు. ఈరోజు మేము సూటిగా అడుగుతాం ఏఐఎస్ఎఫ్గా పవన్ కళ్యాణ్ గారిని, పదవుల కోసం పెదవులు మూసుకున్నారు అని చెప్పని ఏఐఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం వైఫల్యం చేసినా కూడా నేను ప్రశ్నిస్తానని హామీ ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల పక్షాన్ని లేరని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తారు? ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వకముందు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారు, సూపర్ 6 ఉన్నటువంటి భాగంలో తల్లికి వందనం పథకాన్ని తక్షణమే మేము అధికారం రాగానే అమలు చేస్తామని చెప్పారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏదైతే అధికారంలోకి రాగానే అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఎక్కిన ఒక్క నెలకే అమ్మఒడి పథకం అమలు చేశారు. కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాత్రం అధికారంలోకి రాగానే తక్షణమే అమలు చేయాలి. కానీ చేయకుండా ఈరోజు ఎట్లా పడితే అట్లా ఏ ట్వీట్లో చేస్తామని చెప్తున్నారే కానీ ఈరోజు మీరు హామీలకు వచ్చేసరికి ట్వీట్లకు పరిమితమైనా చేతల్లో పరిమితం లేదా అని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా అడుగుతూ ఉన్నాం. ఈ తల్లికి వందనం అమలు పథకాన్ని తక్షణం అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ అనేక కార్యక్రమాలు ఆందోళన చేస్తామని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తల్లికి వందనం పథకాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేయకపోతే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా ఏవైతే నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి తల్లులను మోసం చేసిన మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని కూడా ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు.